బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం మండలంలోని సర్వసభ్య సమావేశం సాయి రెసిడెన్సీ హాల్లో ఎమ్మెల్యే జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రాణ డయాగ్నోస్టిక్ అధినేత ఎంబీబీఎస్ ఎండి శ్రీమతి డాక్టర్ అనిత రేడియాలజీ వ్యాధి నిర్ధారణ అనే అంశం మీద అవగాహన కల్పించారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు మాట్లాడుతూ సభ్యులు అందరూ ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని తెలిపారు. మరియు మేము మారుమూల ఏజెన్సీ రవాణా సౌకర్యం వైద్య సదుపాయం లేని ప్రాంతాలకు సైతం ప్రాణాలకు తెగించి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తాం. దయచేసి ఎప్పుడూ ఆగిపోయిన 429, 465 జీవులను పునరుద్ధరణ చేసి మాకు ప్రభుత్వ గుర్తింపు కల్పించాలని కోరారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి పదిలం బెన్నబాబు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరుగు సమావేశంకి ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర సంఘ గౌరవ సలహాదారు ఆర్ శ్యామ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బరె నరసింహమూర్తి, అతికేనశెట్టి తమ్మరావు ప్రసంగించారు. ఏలేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి పెబ్బిలి అప్పారావు, కోశాధికారి జక్కా సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆషిక్ తో పాటు 75 మంది సభ్యులు హాజరయ్యారు. చాలా గ్రామీణ వైద్య సంఘాలలో ఒకటైనటువంటి మా సంఘం కూడా ఎప్పటి నుంచో మా గుర్తింపు కోసం మేము పోరాటం చేస్తున్నాం. అలాగే మేము ప్రభుత్వానికి సహకరిస్తూ రిమోట్ ఏరియాల్లో ఫస్ట్ మమ్మల్ని ప్రాథమిక వైద్యం కోసం ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం, మేము అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లోని రిమోట్ ఏరియాల్లో పాములు ఈ సంచరించే సమయాల్లో కూడా అసలు దారి కూడా లేని ట్రాన్స్పోర్టేషన్ టైంలో వెళ్ళి మా సభ్యులు ప్రత్యేకంగా వాళ్ళకి ప్రథమ చికిత్స అందించడం, ఎందుకంటే ప్రభుత్వం వారు లోపల ఇంటీరియర్ ఏరియాల్లో అందించడం వాళ్ళకి సాధ్యం కాని పరిస్థితుల్లో మా వాళ్ళు వెళ్ళి చక్కగా ప్రాథమిక చికిత్స అందించి తర్వాత దానికి ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ పిహెచ్సి సెంటర్లో కానీ అప్పచెప్పడం ఆనవాయితీ. అయితే మేము ఇన్ని కృషి చేసినా కూడా మాకు మిగిలిన పీపుల్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటిని 465 జీవో అని ఇప్పుడు అయ్యి తర్వాత 429 జీవోకి చేస్తున్నారు. అంటే మాకు గుర్తింపాలి, మేమేమి వేరే వృత్తులు ఏం చేయలేము, అలాగని మాకు ఉద్యోగాలు ఏమీ అడగట్లేదు. ప్రభుత్వం వారు మా గురించి ఆలోచించి అసలు వైద్యం ముందుకు వెళ్ళడం కోసం నిజంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కనుక అందరూ గవర్నమెంట్ అధికారులే చేయలేరు కనుక మాలాంటి వారిని గుర్తించి మాకు ఉద్యోగాలు ఏమీ అవసరం లేదు, మేము వృత్తి పరిరక్షణగా మాకు ఒక సర్టిఫికేట్ ఒకటి ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ పెట్టి మమ్మల్ని గుర్తించాలని చెప్పి మేము ఎప్పటి నుంచో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మాకు చిన్నచూపు చూసిన ప్రభుత్వం వారు కానీ ఎవరైనా సరే మా పని మేము చేసుకుంటూ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్య సేవలు అందించడం పరిపాటిగా జరుగుతుంది. దయచేసి అతి త్వరలో మాకు ఒక చిన్న న్యూస్ వచ్చింది, దాంట్లో మాకు కంపల్సరీగా అందరికీ అన్ని పథకాలు కరెక్ట్గా ఎలా చేస్తున్నారో మాది కూడా సక్సెస్ చేయమని ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా సంఘం తరఫు నుంచి ఏలేశ్వరంలో ఈరోజు జరుగుతున్న మీటింగ్లో మేము తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. రాష్ట్ర సంఘ సంయుక్త కార్యదర్శిగా ఇనామనస్గా అసలు నా పేరు వెంటనే ప్రతిపాదించేసేవారు. అసలు రాసేస్తే అసలు ఎవరు ఒప్పుకుంటారు ఏమనేవారు కాదు. 5 సార్లు చేశాను నేను. అప్పుడు కూడా నేను జిల్లాలో కోశాధికారి చేశాను, జాయింట్ సెక్రటరీ చేసినా కూడా ఏలేశ్వరం మండలం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అంటే ఏలేశ్వరం మండలంనే కాదు, ఒక టీం లీడర్ అని ఎవరు చెప్పుకోకర్లా. శ్యామ్ గారు కానీ, బరినస్పూతి గారు కానీ, ఇంకప్పుడు ఈ జనార్దన వీళ్ళందరూ చేస్తున్నారు, తమ్మారావు వీళ్ళందరూ ఎవరైనా అంటే ఫస్ట్ లైన్లో శ్యామ్ గారు ఉంటారు. శ్యామ్ గారు చెప్పగానే ఆయన నించుంటే అసలు ఎందుకు నించున్నాం అని అడగరు, నించుంటారు అందరూ. కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారని కూడా అడగరు, కూర్చుండిపోతారు. నాయకుడని ప్రత్యేకంగా ఎక్కడ ఎవరికి తల మీద రాసిపెట్టి ఉండదు, అది నాయకుడు. ఇది నా ఒక్కడికే కాదు, శ్యామ్ గారికి నా ప్రత్యేక అభిమానం అంటే ఐకమత్యం ఉండాలి. ఈరోజు మన ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా మన వృత్తి పరిరక్షణ కోసం ఒక 100 మంది వెళ్ళాక ఒక ఎంఆర్ఓ దగ్గరకో లేకపోతే కలెక్టర్ గారి దగ్గరకో లేకపోతే మినిస్టర్ దగ్గరకో వెళ్తే ముందు